నా బర్త్డే అంటుంది. అమ్మ బాబాయ్. సో అవి చూసారా, కొంచెం రెడీ అయిపోయి మనం అంతా షాపింగ్ అవన్నీ చేసుకోవాలంటే లిప్స్టిక్ పట్టుకొని రెడీగా ఉంది. ఇలా ఇలా రెడీ పూసుకుంటుంది అనమాట. ఆ కావాలి చూసారా, ఒకసారి దగ్గర రండి అని ఎవరికైనా చూపించండి రా. వేసేసాడు. మా అమ్మ తిడుతుంది ఇంట్లో. అవునా? బుల్లెట్స్ డాడీ అవన్నీ కావాలి డాడీ అని అడిగాడు. బుల్లెట్స్ డాడీ అవన్నీ కావాలి డాడీ అని అడిగాడు. పచ్చిబడిందా? ఏందది అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇది స్పెషల్ గా డిఫరెంట్ గా చేద్దాము అని ఒక కాన్సెప్ట్ అనుకోని అనుకున్నదొక్కటి అయిందొకటి అన్నట్టు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో ఈ రోజు ఎవరి బర్త్డేనో తెలుసా? మా వియాన్ బర్త్డే. మా వియాన్ బర్త్డే అంటే ఈమె బర్త్డే అని చాలా చాలా పాపం ఎంత ఫీల్ అయిపోతుంది అని అంటే, మేము 1 వీక్ నుంచి వీడి బర్త్డే అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటుంటే నా బర్త్డే అంటుంది. అమ్మ బాబాయ్. దీని బర్త్డే కూడా తొందరలోనే ఉంది. ఫస్ట్ మా వియాన్ బర్త్డే అనమాట. సో అవి చూసారా, కొంచెం రెడీ అయిపోయి మనం అంతా షాపింగ్ అవన్నీ చేసుకోవాలంటే లిప్స్టిక్ పట్టుకొని రెడీగా ఉంది. ఇలా ఇలా రెడీ పూసుకుంటుంది అనమాట. ఆ కావాలి చూసారా, ఒకసారి దగ్గర రండి అని ఎవరికైనా చూపించండి రా. సో అట్లా రెడీ అవుద్ది ఆమె. సో ఈరోజు మా వియాన్ బర్త్డే అనమాట. సో మా వియాన్కి సంబంధించిన కొంచెం బర్త్డేకి సంబంధించిన డెకరేషన్స్, షాపింగ్, డ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు మా వియానికి 5 years ఇప్పుడు మా వియానికి రాబోతున్నాయి అనమాట. 5 gifts అనమాట. వాడికి తెలిసిపోయింది, మేము మాట్లాడుకున్నప్పుడు వాడు విన్నాడు. సో నీకు ఇయర్కి 5 gifts రా, నిజంగానే తీసుకొస్తున్నాం అన్నాను. అప్పటి నుంచి ఎప్పుడు వస్తాయి అన్నాడు. ముందెళ్ళి షాపింగ్ చేయాలి, షాపింగ్ చేశాక వచ్చిన తర్వాత డెకరేషన్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీతో పాటు వియాన్స్ బర్త్డే సెలబ్రేషన్ సూపర్ గా ఉంటది, ఫన్ గా ఉంటది. సో నాకేమో వాడికి ఏమైనా సూట్ తీసుకోవాలని ఉంది. కాకపోతే మా అన్నయ్య ఏమో సూట్ ఏమొద్దు అని చెప్పాడు. ఇప్పుడు ప్రెసెంట్ సూట్ లాంటిది ఏం కాకుండా నార్మల్గానే తీసుకోండి అని చెప్పాడు. ఆయన రావడానికి కొంచెం బిజీ ఉన్నాడు. అందుకని నేను మా సిస్టర్ వచ్చేసాం అనమాట. వాడు రెడ్, బ్లూ అంటాడు, ఆరెంజ్ అంటాడు, అన్ని కలర్స్ ఉన్నాయి వాడి దగ్గర. సో ఏదైనా మంచి కలర్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళడమే ఈసారి. అండ్ మా అక్క మా వియాన్కి షాపింగ్ అనగానే సూపర్గా తయారు చేసి వచ్చింది. చూడండి, మీతో మ్యాచింగ్ పెట్టుకొని వచ్చింది. ఇలా అన్నీ నాకు ఏదైనా షాపింగ్ ఉందంటే మాత్రం రాదు, ఇలా పడితే అలా వస్తుంది అదనమాట. సో మీకు నచ్చిందా? నచ్చింది. ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసాము, కాకపోతే మీకు ఇది నచ్చిందంట. ఫైనల్ ఇంకేం తీసుకుంటామో మాత్రం తెలియదు. సో సెలెక్ట్ చేసేసి పక్కన పెట్టేసి. సో ఫైనల్గా మా వియాన్ షాపింగ్ అయిపోయింది. సో ఏం తీసుకున్నావు చెప్పను, తర్వాత ఇస్తాం. ఓకే. సో బేగం బజార్ వచ్చాము. ఇంకా ఇక్కడైతే బోల్డ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి పిల్లలకు సంబంధించింది. ఇది మొత్తం కంప్లీట్గా టాయ్ షాపే. సో మై గాడ్, ఎన్ని కార్స్ ఉన్నాయో. సో ఈ షాప్లో అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి. సో వాళ్ళు కూడా షాప్ మొత్తం చూడండి అని చెప్తున్నారు. సో నైస్. మా వియాను ఒక 5 అయితే వాడికి తెలుసు కాబట్టి విషయము, మేము 5 gifts వాడికి తెస్తున్నాం అని చెప్పేసి ఆల్మోస్ట్ గిటార్ అడిగాడు. మొన్న ఎగ్జిబిషన్లో నార్మల్ కొన్నాము, అది ఎరగొట్టేసాడు, అయిపోయింది. గిటార్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ లేదు అది బాగాలేదు. గిటార్ అనుకుంటున్నాను, ఇంకో కిడ్డీ బ్యాంక్, ఇంకో కొన్ని అనుకుంటున్నాను. సో అవైతే కొన్ని ఉన్నాయి ఇక్కడ, కొన్ని లేవు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అన్నీ.
ఈ చాక్లెట్ని చూస్తే అయితే మా డాలియా గుర్తొస్తుంది నాకైతే. సో మొన్న ఎగ్జిబిషన్లో మా వాడు వాచ్ కూడా అడిగాడు. సో ఒకసారి వాచ్ కూడా చూద్దామని వచ్చాను. చూస్తున్నా ఒక వాచ్ వాడు తీసుకుంటే ఊరుకోరు కాబట్టి మ్యూజిక్ వస్తుంది. यूट्यूब में डालते भैया चॉकलेट्स बर्थडे अच्छा क्वालिटी का पीसेस 280 पीसेस वो वाला वो 4 वाला 300 के लिए तो ओके 70 पीसेस అండి ఇందులో చాక్లెట్ मुझे भी चाहिए ఇన్ని పీసెస్ అన్నారు ముచ్చలేదో మంచి క్వాలిటీ తీసుకుంటాం. బాగుంది. ఇది మా డాలీ అయితే ఒక 10 మినిట్స్లో మొత్తం తినేస్తుంది డాలీ అయితే. ఇది కూడా బాగుంది. అన్నీ మొత్తం మంచి ఫ్లేవర్స్. ఒక 2 ఐటమ్స్ మిస్ అయ్యాయని చెప్పాను కదా. సో అల్ఫీస్ ప్లాజాకి వచ్చాను. సో ఇక్కడ ఇంకా చూడాలి మధ్యానికి సంబంధించినవి ఇంకా ఏమేమి దొరుకుతాయి, వాడు ఏం అడిగాడో అవి కావాలి. కాకపోతే ఇక్కడ కూడా అవి లేవు అంటున్నారు. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే మా అమ్మ తిడుతుంది ఇందులో. అవునా బియ్యానికి బెలూన్స్ ఈ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. స్పైడర్ మ్యాన్ అంటాడు కాబట్టి ఇది ఓకేనా. अच्छा क्वालिटी है, अच्छा क्वालिटी दोनों भी अच्छा क्वालिटी रहेगा. बॉय है गर्ल नहीं है. अरे स्पाइडरमैन है ना, वो कैप्टन अमेरिका ही है. ओके ये स्पाइडरमैन है. हाँ. ओके स्पाइडरमैन है తీసుకున్నాం అయితే. स्पाइडरमैन కావాలి. ये दे दीजिए. ओके स्पाइडरमैन తీసుకున్నాం. క్యాప్స్ కూడా చూపించి ఏం అడిగాడు వాడిగో ఇది కూడా బ్రిక్స్ ఇది బ్లాక్స్ అంటారు వీటిని. ఓకే బ్లాక్స్ అడిగండి. ఒకటి ఉండాలిగా ఇంట్లో. ఇది ఇంట్లో ఉన్నది ఇది. ఓకే ఇంట్లో ఉన్నది ఇది. ఇది వేరు. ఓకే ఇది వేరు. సరే ఒక 10 ఐటమ్స్ సెలెక్ట్ చేయి, అందులో 5 ఐటమ్స్ ఫైనల్గా సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. ఓకే కానీ ఇదొకటి బ్లాక్స్. ఓకే వీటిని ఇది వాడు అడగంది ఏముంది అన్నీ అడుగుతూనే ఉన్నాడు. అడగంది ఏముంది చెప్పు, అన్నీ అడుగుతూనే ఉన్నాడు. అంటే ఒక్కొక్క సైజుని బట్టి ఉంది. వాడు అడిగో ఇది కూడా అడిగిండు లాస్ట్ డాడీ గన్ను 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 డాడీ ఇప్పుడే గన్ కావాలంటే అడిగి బుల్లెట్స్ డాడీ అవన్నీ కావాలి డాడీ అని అడిగాడు. బుల్లెట్స్ డాడీ అవన్నీ కావాలి డాడీ అని అడిగాడు. పచ్చిబడిందా అన్ని వయసుకు తగ్గ కోరికలు లేవు. పెద్ద పెద్ద ఏం చేస్తాడు ఎవడు కొడుకాడు అంటే మనవాడు శ్రీకాంత్. ఏం చేస్తాను చెప్పు. ఫ్లైట్ కావాలని పాప వాడిని ఇంతవరకు ఫ్లైట్లో కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఒకటి ఇది అనుకుంటున్నా, చూడాలి బాగుంటే ఇది ఒక 10 ఐటమ్స్ తీసుకుని అందులో నుంచి ది బెస్ట్ 5 ఐటమ్స్ సెలెక్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాం అనమాట. సో నాకు ఇంగ్లీష్ లెర్నింగ్ ఒకటి తీసుకోవాలని ఉంది. సో వాడికి యూజ్ అవుతుంది అని చెప్పేసి వాడికి కానీ మా డాలీకి కానీ. అండ్ కలర్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒకటి తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఈ గర్ల్స్ కా హై बच्चे छोटे बच्चों को ये कोई भी लाइक ఇది కూడా ఒకసారి చూద్దాం అన్నా. సెకండ్ వన్ క్యారమ్ బోర్డ్ అడిగాడు మా వాడు. సో క్యారమ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాం కూడా చాలా ఉంటుంది, కాకపోతే బాగుంది. పిల్లల వరకు బాగా అనిపిస్తుంది. పెద్దలు కూడా ఆడుకోవచ్చు నాకు తెలిసింది. సో మా వాళ్ళతో ఆడుకోవాలంటే ఇది కూడా ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది. పైగా ఇసుక కాయిన్స్ ఇంకా కొన్న తర్వాత వీటిని కాయిన్స్ సపరేట్గా కొనాలంటే ఇది వేరు ఇది వేరంట. సేమ్ అంతే ప్రైస్ పడుతుందిగా. ఇంకా ఫైనలైజ్ చేయలేదు.
फिर से लेके गिफ्ट देना है जैसे आपके बेटी को कैसा आपके भाई के बच्चे को देना। इनको भाई अरे जब तो बढ़िया जवान है फिर क्या कर सकते हैं। भांजा को दे रहे हैं। हाँ मेरे बांजो को दे रहे हाँ भतीजा हुआ ना भाई का बच्चा भतीजा हुआ ना। अच्छा बोलना हाँ भतीजा बोलना। भाई क्या बोलता भांजा बोला तो बहन का लड़का बहन का लड़का भैया का भैया का लड़का बोला तो तुम्हारा भांजा होगा। बांजा नहीं भतीजा భతీజా सॉरी భతీజా హిందీ నేర్చుకుంటున్నాను నేను బేగం బజార్కి వచ్చి नहीं फिर उससे ऑटोमेटिक हाँ ये मेरा होम अप्लायंस का दुकान है सामने मिक्सी कुकर नॉन स्टिक वो भी दे सकते हैं नहीं वो बच्चे नहीं घर में राइस कुकर वगैरह राइस कुकर नान सर दुकान पे आइए एक बार आपको समझ में आएगा कि दुकान में क्या क्या वेराइटी नहीं సో ఫైనల్గా మా బియ్యానికి అయితే కొనేసాను గిఫ్ట్స్ కాకపోతే ఇంకొక 2 ఐటమ్స్ని అనుకున్నవి రాలేదు 2 ఐటమ్స్ వచ్చాక ప్యాకింగ్ చేయించి ఆ రోజు వాడి బర్త్డే రోజు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను వాడి కూడా అదే రోజు చూస్తాడు మీకు కూడా అదే రోజు చూపిస్తాను ఏం కొన్నాను మా బియ్యానికి 5 గిఫ్ట్స్ అనమాట కాకపోతే మా బియ్యంతో పాటు మా డాలీ రాక్షస్ ఉంది కదా అది ఊరుకోదు వాడికి ఏం కొన్నా అది కావాలంటది కాబట్టి దానికి కూడా కొన్ని కొన్నాను ఇక్కడ ఏడవకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ వాడికి 5 దానికి ఒక 2 or 3 అలా ఉంటాయి అన్నమాట అది ఓకే చూపిస్తామండి ఇది హోల్సేల్ షాప్ సో చాలా రీజనబుల్గా ఉన్నాయి మామూలుగా మీకు బయటకు వెళ్తే పెద్ద మాల్స్లో వాటిలో ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఎందుకంటే నేను మొన్న ఎగ్జిబిషన్లో వెళ్ళాను అండ్ మొన్న కొన్ని ఐటమ్స్ పిల్లల దగ్గర పిల్లలకి సంబంధించినవి టాయ్స్ వరల్డ్ అలా కొన్ని ప్లేసెస్కి వెళ్తే అక్కడ కొంచెం నాకు ఎక్స్పెన్సివ్గా అనిపించింది దానికంటే కొంచెం బెటర్గానే ఉంది ఏ షాప్ కా నామ్ క్యా హై భయ్యా ఇది రాజన్స్ మార్కెటింగ్ బేగం బజార్లో ఉంది ఇక్కడ రాగానే ఎంట్రన్స్లోనే ఉంటుంది సో మర్చిపోకుండా మీకు ఎవరైనా పిల్లలకి కావాలంటే ఇక్కడికి వచ్చి రాజన్స్ మార్కెటింగ్ ఉంటుంది ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ సో స్పైడర్ మ్యాన్ వీడికి ఇష్టమని తీసుకున్నాము డాడీ నీకు ఇష్టమా ఇది ఇక స్పైడర్ మ్యాన్ సో ఇవన్నీ తీసుకున్నాము ఇంకా చూడాలి డెకరేషన్ అంతా చేశాక నేను డెకరేషన్ ఎలా చేస్తున్నావు కూడా నేను చూపిస్తాను కానీ డెకరేషన్ చేసేటప్పుడు ఎన్ని బెలూన్స్ ఉంటాయో ఎన్ని బెలూన్స్ పోతాయో తెలీదు సో ఈవిడ గారు ఎన్ని బెలూన్స్ ఉంచుతారో లేదో తెలీదు అందుకని ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చాను మళ్ళీ బెలూన్స్ వీళ్ళ కోసమనే ఏంటది ఒకసారి చూడండి ఏం చేస్తున్నా ఏందది ఉన్నా అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఏంటి మరి పగలు కొడితే నేను డిజైనర్గా తెచ్చుకుంటాను ఇటు డాడీ ఆ బెలూన్ ఏడవకులరా ఆ బెలూన్ వైట్ ఇవ్వే రాక్షసి మా రాక్షసి బెలూన్స్ అన్ని పగలగొట్టేసింది కొన్నే మిగిలాయి అందుకనే నేను ఎక్స్ట్రా తీసుకొచ్చా కదా డాడీ కొన్ని ఎక్స్ట్రా తీసుకోవడం రావడం మంచిది అయిపోయింది ఇగో ఇలా కట్టి ఫైనల్గా మళ్ళీ ఒక లైన్ లాగా చేస్తున్నాం అన్నమాట లైన్ లాగా చేసిన తర్వాత బెలూన్స్ ఎక్స్ట్రా తీసుకోవడం చాలా మంచిది అయిపోయింది మా డాలీ గారు పగలగొట్టేసేసరికి కొంచెం తక్కువ అయిపోయి అది కాకుండా కొంచెం బెలూన్స్ కూడా తక్కువ వచ్చాయి అందులో ఎక్స్ట్రా బెలూన్స్ తెచ్చాను నేను కాకపోతే బ్లూ కలర్ రాలేదు ఎల్లో అండ్ రెడ్ వచ్చాయి ఇంకేదో అడ్జస్ట్ చేసి ఇంకా చేయాల్సి వస్తుంది ఇక్కడ ఈ పిల్ల రాక్షసులతో అస్సలు అవ్వట్లే మా డాలీతో అయితే అస్సలు అవ్వట్లేదు తెలుసా ఏ రాక్షసి ఇట్రా ఏంటంట ఏం చేసావు ఎన్ని పగలు కొట్టావు చెప్పు 5 కావాలా ఇంకా 5 పగులు కొడతావా ఇంకా పగులు ఇంకా పగులు కొడుతుంది ఆగు ఎక్కడ స్టిక్కరు మేము అనుకున్నది వేరు జరిగింది వేరు ఇవేమైపోయిందంటే బెలూన్స్ అన్నీ కూడా పగిలిపోయాయి ఒకటి సరిపోలేదు సో నేను మొత్తం కాన్సెప్ట్ అంతా బ్లూ ఎల్లో వైట్ రెడ్ అనుకున్నాను
ఎక్స్ట్రా తేవడం మంచిది అవ్వడం వల్ల ఏవో ఇలా ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ కలర్ కడుతున్నాను. అసలు పింక్ అసలు యూజ్ చేయొద్దు అనుకున్నాను, పింక్ యూజ్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు ఎన్ని పింకే కావాల్సి వచ్చింది ఈ టైంలో. అక్క అంత జాలక్క పడిపోతుంది. ఓకేనా? ఆహా ఓకే, ఇది ఓకేనా? ఓకే చేస్తాను. ఇలా ఈమె చేసే పని చూడండి. వెళ్ళిపోతామేంటి ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కుతున్నాడు చూడండి. దాదాపు 2.5 hours 4 o'clock స్టార్ట్ చేసాము. 2.5 hours మొత్తం ఇలా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అప్పుడు అనుకున్నది ఒక్కటి అదే కదా, ఇట్లా చేస్తారనమాట. వీడి బర్త్డే 5 years కి ఇది స్పెషల్ గా డిఫరెంట్ గా చేద్దాము అని ఒక కాన్సెప్ట్ అనుకోని ఇది స్పెషల్ గా డిఫరెంట్ గా చేద్దాము అని ఒక కాన్సెప్ట్ అనుకోని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చేయిస్తున్నారు అనుకుంటున్నారా? ఇగో ఈ ముందు చూసినావో రాక్షసిలో నంబర్ 1 రాక్షసి ఇది. మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు ఇది, మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు ఇది. అని ఎవరికైనా చూపించండి రా. అంతా నీ వల్లే. ఓయ్ నార్మల్, ఇంత కష్టపడుతూ ఇద్దరు కలిసి. అరే సైలెన్స్ సరే ఓకే సైలెన్స్ ఓకే. ఎవరు బాగున్నారా బర్త్డే బాబు? వేసేసాడు, బాగా వేసేసాడు. అరే ఇది కూడా ఒక డెకరేట్ చేస్తున్నాను రా, మీకు ఎందుకు అర్థమవట్లేదురా? మేము దీన్ని కూడా వదులుతలేం. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. రే బర్త్డే నీదేరా, పక్కోడు చెప్పుకోవా? సరే 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 ఏది అదంతా డెకరేట్ చేసింది అంతా తీసి ఇవ్వాలంట ఆమెకి. ఇగో తీసాను రా, ఇక్కడ తీస్తలేదా? ఇగో తీసాను. ఓకేనా? తీసుకో ఓకేనా? సాటిస్ఫాక్షనా? ఓకే డన్ డన్. ఇది హ్యాపీ బర్త్డే లా ఉందా? ఇగో హ్యాపీ బర్త్డే. ఫైనల్ గా మెస్సీ లుక్ తో బర్త్డే డెకరేషన్ ఇంకా ఇలా వచ్చింది. ఇంకా అంతకంటే ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే పిల్లలంతా డెకరేషన్ చేశాక మొత్తం లాగేశారు. సో దాన్ని ఆ బ్లూ ఏదైతే మొత్తం పోయిందో, డిజైన్ పాడైపోయిందో డెకరేషన్, దాంతోనే ఇలా మెస్సీ లుక్తో పెట్టేశారు. ఇంకా నిజంగా స్పైడర్ మ్యాను ఏమంటారు, ఆయన తీగలన్నీ వేస్తారంటారు కదా, అవన్నీ ఇలాగే నిజంగా అలాగే ఉన్నాయి. ఈ బ్లూ కలర్ అన్నీ కూడా ఆయన ఒక వలలాగా చేస్తారు కదా, అలాగే సేమ్ మేము బ్లూ కలర్ వలలు కట్టామన్నమాట. ఇదే స్పైడర్ మ్యాన్. ఎవరికైనా మెస్సీ లుక్ కావాలంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా ఇలా మొత్తం ఉన్నదంతా డిజైన్ డెకరేషన్ అంతా పీకి పాడేశారనుకోండి, దాంతో ఇలా చేసేయండి. అదే స్పైడర్ మ్యాన్. మా వియాన్ బర్త్డే డ్రెస్. వావ్ వియాన్ భలే ఉన్నావురా. డాలీ మీ ఇద్దరు మ్యాచింగా? అరే అయ్యో వియాన్ నీకు డ్రెస్ నచ్చిందా? బాగుందా?
అందరూ ఓకే. మా వియానికి 5 గిఫ్ట్స్. వియాన్ నీకు 5 గిఫ్ట్స్ కదా? ఆ 5 గిఫ్ట్స్ ఏంటి చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వియాన్, హ్యాపీ బర్త్డే టు యూ. Birthday to you, happy birthday to you, happy birthday dear Vikram Abhinandan, happy birthday to you. ఆమె కార్యక్రమం ఆమె చేస్తూనే ఉంది. ఏం చేస్తున్నావే రాక్షసి? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంతేనా? మన పని మనం చేసుకోవడమేనా? అంతేనా? మన పని మనం చేసుకోవడమేనా? చాలా గట్టిగా తినరా తినరా పెట్టేయండి కంటిన్యూగా. ఐస్ క్రీమ్ కేక్ కదా వియాన్, యూ లైక్ ఇట్? మనం ఎంతైనా తింటాం అసలు. బాగుంది. ఓకే హ్యాపీ బర్త్డే. అంతే. మళ్ళీ చెప్పండి. ఆయుష్మాన్ భవ, బాగా చదువుకోవాలి, అందరిని గౌరవించాలి, అందరి మాట వినాలి. Many more happy returns of the day. Advanced happy birthday. Love you, daddy. సరే చెప్పేవాళ్ళు నాకు గిఫ్ట్స్ అయితే ఇవ్వంటున్నాడు. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, అందరు చెప్పిన మాట విను. నువ్వు చదువుకొని ఎక్కడికి వెళ్ళాలి? అరే ఏంట్రా ఇది? ఫారెన్కి వెళ్ళాలి. ఓకే లేడండి. ఇది మేడంది. లాస్ట్లో ఇద్దాం, మేడం చాలా బిజీలో ఉన్నారు, అందుకోసమని ఫస్ట్ స్మాల్ గిఫ్ట్. ఎవరు? అత్త మిస్. ఓకే ఓపెన్ చేసుకో. ఏంటది? స్పైడర్ మ్యాన్ వాచ్. నువ్వు అడిగావు కదా. ఓకే పెట్టాలా? ఓకే ఇక్కడ ఉంది. ఇలా తిరుగుతుంది. డాడీ నీది. డాడీ సెకండ్ గిఫ్ట్ నేను చేస్తాను. స్పాంజ్ కూడా. ఓకే సెకండ్ గిఫ్ట్ ఇక్కడ పెట్టేసుకో. నువ్వు మొన్న అడిగావు కదా స్కూల్ తీసుకొచ్చింది. ఓకే బాగుందా? ఓకే చేస్తాను, కష్టపడిపోతున్నా. అడిగావంట కదా డాడీ. ఏంటిది? ఇది యాక్చువల్ గా 5th గిఫ్ట్. అయితే ఏం జరిగిందంటే మా వర్క్ ఇది 5 years నీకు. మీ మమ్మీ వాళ్ళు, మీ నాని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఏమంటారంటే 5 కంప్లీట్ అయిపోయి 6లోకి వస్తున్నారు అంటారు కదా, అందుకోసమని ఒకటి ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట. ఇలా చూపించు. ఎయిర్ బస్. ఏముంటుంది అని అడుగు. ఇందులో ఏముంటుంది చెప్పు.
గెస్ చేయి లాస్ట్ గిఫ్ట్ కదా గెస్ చేయి నీకు ఇష్టమైతే గెస్ చేయరా తగ్గుపడవా గెస్ చేయరా ఇంకొకటి చెప్పు ఓకే కళ్ళు మూసుకో తెరవద్దు ఓకేనా గిటార్ మ్యూజిక్ అడిగావు కదా ఓకే బ్యాటరీస్ ఉన్నాయా లైట్ వస్తుంది ఓకే గాయ్స్ ఇదన్నమాట మా వియాన్ బర్త్డే కాకపోతే నాకు మాత్రం చుక్కలు చూపించాడు ఏం జీవిస్తున్నాడయ్యా నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు నేను 1 వీక్ నుంచి వాడికి ఇలా చేయాలి ఏదో అనుకుంటే ఫైనల్ గా ఇలా ఉంది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి నిజంగా స్పైడర్ కాన్సెప్ట్ తో చేద్దాం అనుకుంటే స్పైడర్ ఆయనకి ఏమంటారు దాన్ని నాకు కరెక్ట్ గా తెలియదు అది ఇలా అంటే అన్ని తీగలు వస్తాయి కదా అలాంటి తీగలు బ్లూ తీగలు వచ్చాయి అనమాట వియాన్ బర్త్డేకి సో ఇలా వచ్చింది డెకరేషన్ పిల్లలంటే ఇంకా అంతే కదా ఎంత అనుకున్నా కూడా ఈ టైం అయిపోయింది వీళ్ళ బర్త్డే చేయడానికి ఓకేనా స్పైడర్ మ్యాన్ డెకరేషన్ ఓకేనా నీకు ఓకే అంట సో తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం సో అప్పటివరకు మీరు ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పొద్దుని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే నా ఫేస్బుక్ స్టైలిష్ శ్రీలతని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే దెన్ వచ్చాము చెప్పు బాయ్